సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు నేను 10th క్లాస్ తర్వాత ఏం చదవాలి అనే సందేహం ఉన్న విద్యార్థుల కోసం ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ 10th తర్వాత ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి చేసి తర్వాత వారి తప్పు తెలుసుకుని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 10th తర్వాత వీలైనన్ని కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 10th తర్వాత ఏం చదవాలి అని సందేహం ఉన్న వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ సెట్ ఆఫ్ రూల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ ఇంట్రెస్ట్. అంటే మన ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో ఉంది. కొంతమందికి సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అండ్ కొంతమందికి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ based upon our interest we need to set our goal. Goal setting is very important in a student life. Goal ni ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది ఎలా గోల్ సెట్ చేసుకుంటారంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, అండ్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్, లేదా ఐ వాంట్ టు బికమ్ ఎ జర్నలిస్ట్ ఆర్ ఎ బిజినెస్ పర్సన్, ఆర్ వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్. ఇలాగా గోల్స్ అనేవి ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే మీరు మీ గోల్ని రీచ్ అవ్వడానికి తగినంత ఫైనాన్షియల్ సపోర్ట్ మీ దగ్గర ఉందా లేదా అనేది కూడా ఒకటి చూసుకోవాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టైమ్. టైం అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఫ్రెండ్స్. At what age you want to settle in your life, at what age you want to get the job. This is also very important one. ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ we may reach our goal within a specified time. మనం అనుకున్న టైంలో మనం మన గోల్ని రీచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే. మెయిన్గా ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ కోర్స్, అతి త్వరగా గవర్నమెంట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఏం కోర్స్ చేస్తే గవర్నమెంట్ జాబ్ త్వరగా తెచ్చుకోగలం అనే దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ కోర్స్ ఏంటి అంటే డిప్లొమా ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది 3 years ఆఫ్ కోర్స్. దీంట్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆల్మోస్ట్ 35 బ్రాంచెస్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్. you may search in internet also, almost 35 branches ఉంటాయి. మనకు బాగా తెలిసినవి ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా మనకు చాలా కోర్సెస్ తెలుసు ఫ్రెండ్స్. మనం ఏంటంటే మన గోల్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా మన ఇంట్రెస్ట్ని బట్టి మనం బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్ ఈ డిప్లొమా చదవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ 3 years ఆఫ్ కోర్స్ చదివిన తర్వాత మనకి గవర్నమెంట్ జాబ్ సైడ్ సబ్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్స్ అనే జాబ్స్కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది ఫ్రెండ్స్. బోత్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ అండ్ ఇన్ సెంట్రల్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో సబ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ పోస్టులకి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. తద్వారా మనకి జస్ట్ అట్ 17 or 18 years ఆఫ్ ఏజ్ వీ మే గెట్ ద జాబ్. సబ్ ఇంజనీర్ లేదా జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ 40 నుంచి 50,000 శాలరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు. యూ కెన్ ఎర్న్ 40 to 50,000 పర్ మంత్. చాలా ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. అంటే తక్కువ ఏజ్లో ఒక బెటర్ జాబ్ తెచ్చుకునే దానికి డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ డిప్లొమా కోర్స్ తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ ఇన్ ద 2nd year ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. మీకు టోటల్ ఇంజనీరింగ్ 4 years ఉంటుంది. 4 years ఆఫ్ కోర్స్లో మీరు డిప్లొమా నుంచి వస్తే డైరెక్ట్గా యూ కెన్ జాయిన్ ఇన్ ద 2nd year. అంటే ఏంటి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి ఇంకా 3 years ఆఫ్ టైం ఉంటుంది. ఆ 3 years ఆఫ్ టైంలో ఒక సైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకో సైడ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు. మీకు ఇన్ మిడిల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే
సో ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయిపోయి స్టడీ లీవ్ పెట్టుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కంపెనీలో సో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మనకి ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ డిప్లొమా కోర్స్ సో ఎలా ఎంటర్ అవ్వాలి అంటే దీనికి పాలీసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతారు ఫ్రెండ్స్ 10th క్లాస్ తర్వాత. సో దాంట్లో మెరిట్ని బేస్ చేసుకొని సో మనం కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ పాలీసెట్ ఎగ్జామ్ సో ఈ మంత్ 28th సో ఏప్రిల్ జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సో లాస్ట్ డేట్ ఫర్ అప్లై దిస్ పాలీసెట్ ఎగ్జామ్ ఇస్ 13th. సో ఈ మంత్ 13th లాస్ట్ డేట్ ఉంది. సో ఐ హోప్ everyone will write the examination and I wish all you to so prepare well for the examination. And finally I thank each and everyone who listened or watches my video with some patience. Thank you friends.